గుడ్ మార్నింగ్ టు ఆల్. మీకు షాడో ఎంఎస్ రిపోర్ట్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుందండి. ఇక నేను పైవోట్ టేబుల్ యూజ్ చేసి షాడో ఎంఎస్ రిపోర్ట్స్లో బ్రాంచ్ వైజ్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, వారి యొక్క బ్యాలెన్స్ ఏంటనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అఫ్ కోర్స్ ఎంఎస్ రిపోర్ట్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫిల్టర్ యూజ్ చేసి, బట్ మనం ప్రతిసారి ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కో ఫిల్టర్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ పైవోట్ టేబుల్ ద్వారా అట్ ఏ టైం ఏ ప్రోడక్ట్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క బ్యాలెన్స్ అనేది అట్ ఏ టైం మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు తెలిసే ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇక్కడ షాడో ఎంఎస్ రిపోర్ట్స్ 7th వెర్షన్ ఓపెన్ చేయగానే మనకి ఫ్రంట్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ టోటల్గా మనం 61 రిపోర్ట్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ షాడో ఎంఎస్ రిపోర్ట్స్ అనే వ్యూ అనేది కనిపించకుండా ఉంటే కన్నా ఎక్సెల్ షీట్లో వ్యూ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాక్రోస్ డ్రాప్ డౌన్ లిస్ట్లో వ్యూ మ్యాక్రోస్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ రన్ మీద క్లిక్ చేయాలి. రన్ మీద క్లిక్ చేయగానే మీకు షాడో ఎంఎస్ రిపోర్ట్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం లోన్ షాడో ఫైల్, డిపాజిట్ షాడో ఫైల్ బేస్ చేసి ఈ 61 రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తాం. ఫస్ట్ మనం డిపాజిట్ షాడో ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే ఫైల్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ఓపెన్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. దీనికి కన్వర్ట్ అని క్లిక్ చేయాలి. కన్వర్ట్ అని క్లిక్ చేయగానే మనకి అది ఫైల్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వస్తుంది. దాని మీద ఓకే క్లిక్ చేయండి. సో సేమ్ అలాగనే లోన్ షాడో ఫైల్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. లోన్ షాడో ఫైల్ ఇంపోర్ట్ కూడా సేమ్ అలానే ఎక్కడైతే లొకేషన్లోకి వెళ్ళి ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయగానే మనకి కన్వర్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. దాని మీద ఓకే క్లిక్ చేయండి. సో పైవోట్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడైతే నేను ఎన్పిఏ రిపోర్ట్ అయితే జనరేట్ చేస్తున్నానండి. నెంబర్ 27 ఎన్పిఏ అకౌంట్ యాజ్ ఆన్ డేట్. సో ఎన్పిఏ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనకి రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. జనరేట్ అవ్వగానే మనకి మెసేజ్ వస్తుంది జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. అక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఎన్పిఏ రిపోర్ట్ అయితే జనరేట్ అయిందండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఎన్పిఏ రిపోర్టు. ఇప్పుడు మనం పైవోట్ టేబుల్ అప్లై చేయాలి. ఇక్కడ ఎక్సెల్ షీట్లో మెయిన్ ట్యాబ్లో ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పైవోట్ టేబుల్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏముందంటే మొత్తం ఎక్సెల్ షీట్ అంతా సెలెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ కింద కనిపించే రెండు వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి న్యూ షీటు, ఎగ్జిస్టింగ్ షీట్. ఎగ్జిస్టింగ్ షీట్లో చేస్తే మనకి కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను న్యూ షీట్ అయితే సెలెక్ట్ చేశాను. ఓకే మీద క్లిక్ చేయండి. సో పైవోట్ టేబుల్ ఇలా ఉంటుందండి. ఇక్కడ కనిపించే ఫీల్డ్స్ అని వచ్చేసి మన ఎక్సెల్ షీట్లో ఉండే కాలమ్స్లో ఉండే మెయిన్ ఫీల్డ్స్ అండి. ఇక్కడ కింద వచ్చేసి 4 బాక్సెస్ ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ఫిల్టర్, సెకండ్ కాలమ్స్, థర్డ్ రోస్ అండ్ 4th వన్ వాల్యూ. ఇక్కడ మన పైన ఉండే ఫీల్డ్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఫస్ట్ నేను ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నానండి. ఆ రోస్లో డ్రాగ్ చేశాను. అంటే ఒక ఎన్పిఏలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ కస్టమర్ నేమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నానండి రోస్లోనే, అంటే కస్టమర్స్ యొక్క నేమ్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ బ్యాలెన్స్ అండి. అకౌంట్ బ్యాలెన్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ వాల్యూస్లో వేయాలి. సో ఎందుకంటే ఇది వాల్యూ కాబట్టి దీన్ని వాల్యూలోనే వేయాలి. సో ఇప్పుడు మనకి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో అమౌంట్ తెలిసింది. సో నాకు కౌంట్ కావాలి కాబట్టి కస్టమర్ నేమ్ని కూడా వాల్యూస్లో పెట్టి దానికి కౌంట్ అని ఇచ్చానండి. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో మనకి వాల్యూ కానీ కౌంట్ ఉంటుంది. సో నేను అక్కడ కౌంట్ ఇచ్చాను. సో ఇప్పుడు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఎంత ఎన్పిఏ ఉన్నారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా తక్కువ టైంలో కూడా మన ఒక బ్రాంచ్ యొక్క అవుట్ స్టాండింగ్ A to Z మనం మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.